మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇంతకుముందే మీతో పెద్దగా చాలా స్పష్టంగా కూడా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దొంగ పర్యటన అంటే దొంగచాటుగా ఎక్కడైతే ఎలక్షన్స్ టైంలో డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ప్రతి ఒక్కట 420 హామీలన్నీ కూడా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసి అక్కడి నుంచి ఎలక్షన్స్లలో ప్రజలందరినీ కూడా నమ్మబలికి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వరంగల్లో అంటే మీకు తెలుసు అసెంబ్లీ అయినా పార్లమెంట్లో అయినా రేపటి క్వశ్చన్స్ కానీ లేకపోతే బిజినెస్ ఉన్నా ఏదున్నా ఒక్క రోజు ముందే అన్ని నిర్ణయం చేసుకొని పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఆయన ఒక రహస్య సమావేశం అయితే సుప్రభా హోటల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారో ముందు సమాచారం ఏమో ఒక పీసీసీ ప్రెసిడెంటే రావాలి, రేవంత్ రెడ్డి రావద్దు అని చెప్పేసి ఓ మాట వాళ్ళు అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఏ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచర్ల రైతులందరితోని అక్కడ మీకు నిన్న రైతు ధర్నా పెట్టినరో నేను అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరు, మీరు రాజీనామా చేయండి 50,000 కంటే బీఆర్ఎస్ 50,000తో మా అభ్యర్థి గెలుస్తాడు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులం బంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలుగా చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు. ఏంటంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళు తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను కూడా అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాలం 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకుందంటే రేపు రాను ప్రజలు తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ఇవాళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దయిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇవాళ ప్రధాన ఉద్దేశం ఇవాళ మీడియా ముందు రావడం కూడా మా ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ యొక్క జయంతి అయితే కేసీఆర్ గారు వారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇతర రాష్ట్రాల్లో మా లంబాడలు ఎక్కువ మంది ఉన్నా కూడా ఎవరు గుర్తించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడలు దాదాపు అత్యధికంగా ఉన్నారు కాబట్టి దాదాపు 55 నుంచి 60 నియోజకవర్గాల్లో మా ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అక్కడ ఏ చేయాలన్నా కూడా లంబాడలు ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు దాన్ని గుర్తించి తండాలను గ్రామ పంచాయతీ చేసి మా బిడ్డలే వాళ్ళే అక్కడ ప్రజాప్రతినిధిగా ఉండే విధంగా చేసి 10% రిజర్వేషన్ కల్పించి మా బిడ్డలకు వాళ్ళ మెడికల్ కాలేజీలో కావచ్చు మీద అన్ని చోట్ల కూడా రిజర్వేషన్లు కల్పించిన మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ తరఫున మరొకసారి మనస్ఫూర్తిగా మా జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు తెలంగాణ 15వ తారీఖు నాడు మన తెలంగాణ భవన్లో అందరం అంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు అందరం కూడా కలిసి ఇక్కడ భోగ్ బండారో కార్యక్రమం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా చేసి అందరం కలిసి కూడా ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు. మీ అందరూ కూడా హాజరు కావాలని ఇదే మా పిలుపుగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెక్ట్ గా అంబేద్కర్ సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇతర దేశాల్లో వెళ్ళి మా పిల్లలు చదువుకుంటా ఉంటే టైంకి వాళ్ళకి విద్యకి ఇబ్బంది కలగకుండా వచ్చేది. ఇవాళ వరకు ఈ 14 నెలల్లో ₹1 కూడా వాళ్ళు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ కి రిలీజ్ చేసి లేదు. చాలా మంది పిల్లలు మధ్యలోనే మన గిరిజన పిల్లలు చదవకుండా కూడా డబ్బులు కట్టలేక వాపసు వస్తా ఉన్నారు. ఈ సేవల జయంతి సందర్భంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాను, ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ ని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మా కేసీఆర్ సార్ ఏమో ములుగు నియోజకవర్గంలో పర్యటనలో అది ఉద్యోగం టైంలో పోయినప్పుడు భాగ్య తండాలో పోయినప్పుడు ఒక గిరిజన బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఎట్లయితే ఆ రోజు వారి మైండ్ లో కలిసి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇచ్చిండ్రో ఈ సందర్భంగా మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీ 420 హామీలో తులం బంగారాన్ని కూడా మా బిడ్డల కంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అందరికీ కూడా తులం బంగారం కూడా ఈ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా
ఇవ్వాలి, ఇప్పటి నుంచైనా కనువిప్పు కలిగి మీరు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మీకు ఒకటే మన ఇంతకుముందు సత్యరాథుడు గారు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం ఓరగబెట్టిండ్రంటే మీరు రైతు ఆత్మహత్యలు ఓరగబెట్టిండ్రు. గిరిజన పాఠశాలలో విష జ్వరం సరిగా భోజనాలు పెట్టకుండా వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు ఉసురు తీసుకొని కూడా దాదాపు 58 మంది విద్యార్థులు చనిపోయేటట్టు వాళ్ళ చావుకు వాళ్ళ హత్య చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. అదే ఒక్కటే కాదు, ఇవాళ దాదాపుగా చాలా మందికి అన్ని వర్గాల్లో చాలా పిల్లలకందరూ కూడా 2 వీలర్ ఇస్తా ఉన్నారు. ప్రత్యేకంగా అయితే మా గిరిజన బిడ్డల యొక్క భూముల్ని కూడా లాక్కునే పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా కూడా అందరూ కూడా మేల్కోవాలని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ ఈ సేవాలాల్ జయంతిని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.